మామ నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పినాను వేరే పని మీద వచ్చి ఈ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చినామని. నేను నా కఫీల్ తో కలిసి రావడానికి రీజన్ అయితే ఇదే మామ, చూసుకోవచ్చు మీరు. నాకైతే నా కఫీలు సభాసాలి మేరియాలకు పిలుచుకొచ్చితే ఏటీఎం కార్డ్ అయితే చేపించినాడు బోబియాన్ బ్యాంక్ లో. ఏటీఎం కార్డు ఉండడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్స్ మామ. ఇండియాకి అయితే నేను యాప్ లో నుంచి డబ్బులు అయితే పంపించవచ్చు జీరో కమిషన్స్ తో. ఇళ్లలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరైతే ఇప్పుడైతే ఏటీఎం కార్డ్ అయితే చేపించుకోవచ్చు మామ. బ్యాంక్ లో అకౌంట్ చేపించుకోవాలని అనుకుంటున్నారో ఆ బ్యాంక్ లోకి అయితే మీ కఫీల్ ని లేకుంటే మీ కఫీల్ ఐడి అయితే తీసుకోపోవాలి. ఏటీఎం కార్డ్ కోసం అయితే వచ్చినాము, ఆ పని అయిపోయింది, ఆఫీస్ కూడా చూసేద్దురా అని ఇక్కడికైతే పిలుచుకొచ్చాడు మా కఫీలు. ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడే పిల్లల్ని ఆ కార్లని చూస్తూ ఉంటే వీడియో గేమ్ చూసినట్టుంది నాకు. నాకైతే ఒకటే డౌట్ మామ, ఇంత పెద్ద సముద్రం ఉంది కానీ దాని లోపల ఒక షిప్ కూడా కనపడడం లేదు. ప్రతి కొయిటి ఇంట్లో అయితే షిప్ అయితే ఉంటది. ప్రస్తుతం కొయిట్లో చలి ఎక్కువ ఉండడం వల్ల అయితే రావడం లేదు అనుకుంటున్నాను నేనైతే. ఒక్కటి కూడా కనపడడం లేదు. ఎంత దూరం చూసినా కూడా అటు నుంచి ఇండియా కూడా వెళ్ళిపోవచ్చు మేము షిప్ వేసుకుని ఇట్టే సక్కంగా. నాకైతే బయటికి వచ్చి ఇదంతా చూస్తా ఉంటే కళ్ళు అయితే తిరుగుతున్నాయి. రిటర్న్ లో రూమ్ కి అయితే వస్తా ఉంటే నా కఫీల్ అయితే ఇది కొనిచ్చాడు నాకు. అయితే ఇచ్చినాడు, సాయంత్రం అయిపోయింది పోయి రూమ్ లో ఏదైనా తిను అని. మంది అయితే కామెంట్స్ లో చెప్తున్నారు మామ 2 నెలలు అట్లా చూసుకుంటారు మళ్ళీ చూసుకోరు అని. నేను కూడా 2018 నుంచి ఖత్తర్ లో కొయిట్లో అయితే పని చేస్తున్నాను. నాకు కూడా తెలుసు మామ ఎవరు ఎలాంటి వాళ్ళని. కొయిటిలో అలా చేయరని నాకైతే పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే అతను లాయర్ ఉండి అతను అయితే రూల్స్ ఫాలో అవుతాడు, రూల్స్ ని బ్రేక్ చేయడు.